వెల్కమ్ టు మై ఛానల్. పిల్లలు లేక చాలామంది దంపతులు మానసికంగా శారీరకంగా కృంగిపోతున్నారు. ఎంతమంది స్త్రీలు అమ్మతనానికి దూరం అయిపోతున్నారో అలాంటి వారికి సరోగసి ఒక వరమని చెప్పాలి. అయితే ఈ సరోగసి అంటే అసలు ఏంటంటే అద్దె గర్భం అనమాట. మనకి ఎప్పుడైతే సొంతిల్లు లేక మనం అద్దెంటికి వెళ్తామో అలాగే మన సొంత గర్భసంచి సరిగ్గా లేనప్పుడు మన అద్దె గర్భం కోసం వెళ్తామన్నమాట. అంతేగాని ఇది ఎవరికి పడితే వారికి చెయ్యరు. దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉన్నాయి. ఒక ఎలిజిబిలిటీ అనేది ఉంది. అవి ఏంటో చూద్దాం. ఇది కేవలం సొంత భార్యాభర్తల నుంచి తీసిన అండం వేరే కణాల ద్వారా తయారు చేసిన పిండం నుంచి మాత్రమే ఇది సరోగసి అనేది చేస్తారనమాట. అయితే ఎప్పుడు చేస్తారంటే ఇది కేవలం భార్యాభర్తలకి పెళ్ళై 5 సంవత్సరాలైనా పిల్లలు లేని వారికి, అసలు ఒక బిడ్డ కూడా ఉండకూడదు అనమాట. ఆ భార్య యొక్క గర్భసంచి పిండాన్ని మోయడానికి కెపాసిటీ లేనప్పుడు, ఆ గర్భసంచి షేప్ సరిగ్గా లేకపోవడం కానీ, గర్భసంచి డ్యామేజ్ అవ్వటం కానీ, లేదా హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇలాంటి వారికి మాత్రమే సరోగసి అనేది డాక్టర్స్ ప్రిఫర్ చేస్తారు. అయితే ఈ సరోగసి చేయడానికి వీళ్ళకి ముఖ్యంగా ఒక సర్టిఫికెట్ అనేది ఉండాలి. అది డాక్టర్ గారు ఇస్తారు. మీ భార్య గర్భసంచి బిడ్డను మోయటానికి కరెక్ట్గా లేదు అని సర్టిఫికెట్ ఉంటే అప్పుడు సరోగసికి అప్లై చేస్తారు. అసలు ఇది ఎవరికి పడితే వారికి చేయరన్నమాట. ఎప్పుడైతే ఈ ఎంబ్రియో రెడీగా ఉంటుందో ఈ సరోగేట్ని ముందుగానే వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సరోగేట్ అంటే ఈ ఎంబ్రియో ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళని సరోగేట్ అంటారు. అది కూడా పెళ్ళి కాని పిల్లలకి ఇది సరోగసి అనేది అస్సలు చెయ్యరు. రూల్స్ ఒప్పుకోవు. వాళ్ళకు కూడా పెళ్ళయి ఒక బిడ్డ అనేది ఉండాలి. అయితే ఆ సరోగేట్ ఫిజికల్గా ఫిట్నెస్గా ఉన్నట్టు ఒక సర్టిఫికెట్ అయితే కావాలి. హార్ట్, లివర్ అన్నీ బాగున్నాయా లేదా అని ఒక సర్టిఫికెట్ అనేది ఉండాలన్నమాట. అయితే ఆ సరోగేట్కి సైకలాజికల్ డిప్రెషన్ ఏమీ ఉండకూడదు. సైకలాజికల్గా కూడా ఫిట్నెస్గా ఉందని ఒక సర్టిఫికెట్ కావాలి. అండ్ వాళ్ళకి ఏజ్ కూడా ఎంత ఉండాలంటే 25 నుంచి 35 ఏజ్ ఉండాలన్నమాట. అలాంటి వారిని మాత్రమే సరోగేట్గా తీసుకుంటారు. అయితే ఎప్పుడైతే ఈ సరోగసికి రెడీగా ఉన్నామో అయితే దీంట్లో కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. అవి అయితే ఏంటంటే దీనికి ఎంతైతే ఖర్చు అవుతుందో మొత్తం ఆ కపుల్స్ బాధ్యత. ప్రెగ్నెన్సీ మొత్తం ఆ డెలివరీ అయిన 6 మంత్స్ వరకు కూడా వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ అనమాట. అయితే మధ్యలో ఏమైనా ఈ ప్రెగ్నెన్సీ వచ్చాక అబార్షన్స్ కానీ, బేబీ డెత్ అవ్వడం కానీ అయితే ఆ సరోగేట్కి రెస్పాన్సిబుల్ అయితే ఉండదు. అది ఏదైనా సంథింగ్ మెడికల్ రీజన్ అయి ఉంటుందని అంటారనమాట. అయి ఉండొచ్చు. డెలివరీ అయిన తర్వాత బేబీ వితిన్ 1 అవర్లో కపుల్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అయితే ఇది ఫారినర్స్ వచ్చి ఇండియన్స్ని సరోగేట్గా చేసుకోవడానికి రూల్స్ అయితే లేవు. ఇండియా వాళ్ళని మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ గురించి మీకు చెప్తాను. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.